వికలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు మన పాత వడ్డెర బజార్లో వేంచేసినటువంటి స్వామివారు శ్రీనివాస హాల్ వెనక వైపున ఈ స్వామివారు వచ్చేసి 2021 జూన్ 5వ తారీఖున స్వామివారి యొక్క ప్రతిష్ఠ చేయడం జరిగింది కరోనాలో. తదనంతరం ఈనాటికి 3 సంవత్సరాలు అయింది ఆలయం ప్రతిష్ఠ జరిగి. ఇక్కడ విశేషంగా స్వామివారు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి లాగా అచ్చం స్వామివారిలానే ఉంటారు. ఇక్కడ విశేషంగా మన మాచర్ల పరివారంలో ఇంత పెద్ద స్వామివారు ఇక్కడే ఉండటం అనేటువంటిది విశేషం. అలాగే 3 సంవత్సరాల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలు మరియు పూజలు, ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవము, ముక్కోటి ఏకాదశికి విశేషంగా ఉత్తర ద్వార దర్శనము, ప్రతి పండుగలు కూడా విశేషంగా జరుగుతాయి. ప్రతి శనివారం కూడా భక్తులు అత్యంతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహ కృపకు పాత్ర అవుతున్నారు. అలాగే ఇక్కడ స్వామివారు విశేషంగా ఎటువంటి కోరికలు కోరినా కానీ వెంటనే వారి యొక్క కోరికలను తీర్చే స్వామి అయ్యారు. అది అందరూ కూడా చాలా విధంగా అనుభవ రూపంలో కూడా తెలుసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారిని ప్రతి శనివారం వచ్చి దర్శించి స్వామివారి అనుగ్రహకు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం చేసుకుంటాడు స్వామి. ఓం పూర్వోక్తేన విజయన వేష్టాయామస్యాం శుభతేదో శ్రీమాన్ శ్రీమతః అస్య యజమానేన యజమానస్య గోత్రోద్భవస్య గంటిల గోత్రోద్భవస్య మంజుల లక్ష్మీనామధేయస్య రాకేష్ నామధేయస్య కొండా నామధేయస్య అన్నపూర్ణా నామధేయస్య శ్రీహర నామధేయస్య సహ కుటుంబానం క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యార్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ పురుషార్థైత్యర్థం अस्मिन् मनोवाञ्छावहित्यर्थं ओं श्री वेंकटेशाय नमः, ओं श्रीनिवासाय नमः, लक्ष्मीपतये नमः, अमृतांशाय नमः, गोविन्दाय नमः, शेषाद्रितमयाय नमः, नित्याय